హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణ భవన్ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణ భవన్ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. తెలంగాణ భవన్ దగ్గర ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో తెలియజేయడానికి మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్, చెప్పండి, కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ భవన్ ముట్టడికి అయితే ప్రయత్నించినట్లు తెలిసింది. అయితే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారంటున్నారు. డీటెయిల్స్ ఏంటి? పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, నిన్న ఆయన వరంగల్లో చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా కాంగ్రెస్ నేతలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ భవన్ ముట్టడికి ప్రయత్నించిన పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితం కొంతమంది కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఇక్కడ చేరుకోవడం జరిగింది. తెలంగాణ భవన్కు వచ్చేసి పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన ఫోటోలను పట్టుకొని వచ్చేసి కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. దీంతో పోలీసులు వాళ్ళని రోడ్డుపైనే అడ్డుకోవడం జరిగింది. అడ్డుకున్న వారిని అందరినీ కూడా అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్కి తరలించిన పరిస్థితి ఉంది. మరికొద్దిసేపట్లో మరొక బ్యాచ్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే పోలీసులు ఇక్కడ భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి కూడా ఇక్కడ పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిన్న వరంగల్లో అరెస్ట్ చేసిన సమయంలో ఆయన బెయిల్పై రిలీజ్ అయిన పరిస్థితి ఉంది. ఆ సందర్భంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు తనపై దుష్ప్రచారం చేస్తూ అక్రమ కేసులు పెడుతున్నారు కాబట్టి దానికి వ్యతిరేకంగా తాను పోరాడతానని చెప్పేసి ఇప్పటివరకు కౌశిక్ రెడ్డిని ఒక విధంగా చూశారు, ఇకపై దూకుడుగా చూస్తారంటూ కూడా కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు సంబంధించి బట్టలిప్పదీసి వాళ్ళ అవినీతి బండారాన్ని బయట పెడతా అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో ఆయన అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రులు సీఎంను కూడా కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు భావించారు. దీనిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు తెలంగాణ భవన్కు చేరుకోవడం జరిగింది. కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ పాడి కౌశిక్ రెడ్డి డౌన్ డౌన్ అనుకుంటూ కూడా వాళ్ళు ఫ్లెక్సీలతో ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళని పోలీసులు రోడ్డుపై అడ్డుకోవడం జరిగింది. ఉన్న వారిని దాదాపు 10 మంది వచ్చారు. వారందరూ కూడా పోలీసులు అదుపులో తీసుకొని స్టేషన్కి అయితే తరలించారు. మరొక బ్యాచ్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి పోలీస్ సమాచారం ఉంది. దాంతో ఇక్కడ ఉదయం నుంచి కూడా బందోబస్తు కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా దీనికి సంబంధించిన సమాచారం పోలీసులకు ఇచ్చిన నేపథ్యంలో, అంటే తెలంగాణ భవన్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు వస్తున్నారనే సమాచారాన్ని పోలీసులకు ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు ఇక్కడ భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే తెలంగాణ భవన్ ముట్టడికి, అంటే తెలంగాణ భవన్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ కూడా ఒకటి ఉంది అని చెప్పేసి ఒక సమాచారం ఉంది. ఆ నేపథ్యంలోనే ఆయన ప్రెస్ మీట్ పెట్టే సమయంలోనే తెలంగాణ భవన్ ముట్టడించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రయత్నించిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన ప్రెస్ మీట్ అయితే పోస్ట్ పోన్ అయింది. ఆయన ఈ రోజు లేదా రేపు ప్రెస్ మీట్ కొనసాగించే అవకాశాలు ఉన్న సమాచారం అయితే ఉంది. దీంతో
కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు విడతల వారీగా వచ్చేసి తెలంగాణ భవన్ ముట్టడి చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. అందులో భాగంగానే కొంతమంది కార్యకర్తలు కొద్దిసేపు క్రితం వచ్చేసి భవన్ ముట్టడికి ప్రయత్నిస్తే పోలీసులు వారిని రోడ్డుపై అడ్డుకొని వారిని పోలీస్ స్టేషన్కి అయితే తరలించిన పరిస్థితి ఉంది. మరి కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణ భవన్కు వచ్చే అవకాశం ఉందని చెప్పి పోలీసులకు పక్కా సమాచారం ఉంది. దీంతో ఇక్కడ భారీ బందోబస్తు అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రో పార్టీతో పాటు మరికొంతమంది పోలీసులు ఇక్కడ ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేసుకుని ఎవరైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడ తెలంగాణ భవన్కు వస్తే మాత్రం వాళ్ళని వెంటనే అడ్డుకొనేసి పోలీస్ స్టేషన్ తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. భవన్ లోపలికి ఎవరు వెళ్లకుండా అయితే కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు అంటే నిన్న ఆయన అరెస్ట్ చేయడం, నాటకీయ పరిణామాల మధ్య శంషాబాద్లో అరెస్ట్ చేయడం, అక్కడి నుంచి సుబేదారి పోలీస్ స్టేషన్కి తరలించడం, ఆ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించేసి రైల్వే కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 14 రోజులు రిమాండ్ అని చెప్పేసి మొదట అనుకున్నారు. ఆ తర్వాత ఆయన బెయిల్ పిటిషన్ వేసిన తర్వాత ఆయనకి నాటకీయ పరిణామాల మధ్య బెయిల్ అయితే వచ్చింది. బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత కౌశిక్ రెడ్డి మాత్రం చాలా హాట్ కామెంట్స్ అయితే చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇప్పటివరకు కౌశిక్ రెడ్డికి సంబంధించి అనేక కేసులు పెట్టారు, గతంలో కూడా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు. కానీ ఇక నుంచి చూస్తూ ఊరుకోను, కౌశిక్ రెడ్డి రూపమేంటో చూపిస్తా అంటూ కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులకు సంబంధించి అవినీతి స్కాములు కానీ ఏవైతే ఉన్నా అవన్నీ కూడా బట్టలిప్పదీసి రోడ్డుపై నిలబెడతాను అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంగా ఉన్న పరిస్థితి ఉందని, అందులో భాగంగానే తెలంగాణ భవన్ ముట్టడికి వాళ్ళు పిలుపునిచ్చారు. కొద్దిసేపు క్రితం కొంతమంది రావడం వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.